సార్ 1 ఇయర్ అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బాగానే అనిపిస్తుంది. ముందు ప్రభుత్వం కన్నా బాగానే ఉంది నా నా ఇది లోపలైతే. పథకాలు ఇంకా అక్కడ పథకాలు స్టార్ట్ అయినాయి కదా ఇప్పుడు. ఇప్పుడు అమ్మఒడి అది అప్పుడు పెట్టినప్పుడు తల్లికి వందనం అని పెట్టిండు కదా, అప్పుడు అమ్మఒడి ఆయన పెట్టిండు. తల్లికి వందనం అని ఇప్పుడు అందరికీ ఇంటి అందరికీ ఇస్తున్నాడు అంటున్నారు కదా. మెల్లమెల్లగా చేస్తాడు, టైం ఉంది కదా, ఇంకా 4 years. ఇంకా 4 years. పవన్ కళ్యాణ్ పార్టీ అంటే అక్కడ పరిస్థితులు ఎట్లుండే మనకైతే తెలియదు, కానీ ఇక్కడ నుంచి చూస్తే బాగానే చేస్తున్నాడు అని అయితే ఉంది. రిజల్ట్ అయితే ఉంది అనిపిస్తుంది. ఓకే, అంటే ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ గారు 1 ఇయర్ ఉన్నారు. ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలా? ప్రతిపక్ష హోదా కావాలంటే ఆయనకు తగినన్ని సీట్లు రాలేవు. కాకపోతే ప్రశ్నించడానికైతే ప్రతిపక్షం ఉండాలి, అసెంబ్లీకి రావాలి. ఉన్న సీట్లతోటైనా సర్దుకొని ఆయన ప్రభుత్వాన్ని అయితే మైనస్లో అయితే ప్రశ్నించాలి కదా, ప్రశ్నించకుండా ఉంటే. కాకపోతే అసెంబ్లీకి రావడం అయితే ఇంపార్టెంట్. ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా జగన్ ఎట్లయినా ప్రతిపక్షమే జనాలకైతే. ఆయనే కదా ఇప్పుడు మెయిన్, వేరే లేరు కదా. సో జగన్ గారు కంపల్సరీ అసెంబ్లీకి రావాలి, మైనస్లు ప్రశ్నించాల్సిందే కూటమి ఎంత చేసినా. అమరావతి రాజధాని గురించి రాజధాని కావాల్సింది ఇప్పటికే అవ్వలేదు. ఇప్పుడు అతను 3 రాజధానులు చేస్తా అన్నాడు, లేట్ అయిపోయింది. సో ఇప్పటికైనా ఆ ఏపీకి అయితే ఒక రాజధాని అయితే కావాలి కంపల్సరీ. అమరావతిని రాజధానిగా చేయాల్సిందే. అమరావతి అని కాదు కానీ రాజధాని అయితే కావాలి కదా. కాకపోతే అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో తెలియదు మనకి, ఇక్కడ తెలంగాణలో ఉండి మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. సో రాజధాని అయితే కంపల్సరీ కావాల్సిందే. పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంట? పోలీసు వ్యవస్థ గురించి అయితే నాకు అక్కడ ప్రభుత్వం అవగాహన అయితే లేదండి. కాకపోతే ఒకటి ఏంటంటే, అప్పుడు ప్రభుత్వం లోపల వీళ్ళని టీడీపీ వాళ్ళని హెరాస్మెంట్ చేసిండ్రు అనేది ఒకటి బాగా ఉంది. ప్లస్ పబ్లిక్గా కూడా కొంచెం మాటలు జారిండ్రు కాబట్టి అది కక్ష సాధింపులా కాకుండా చట్టపరంగా తప్పులు చేస్తే వాళ్ళకి శిక్ష వేయాలి. కానీ వాళ్ళు చేసిండ్రని వీళ్ళు చేయడం అయితే కరెక్ట్ కాదు, అట్లా అయితే కరెక్ట్ కాదు. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు చేసిండ్రు నిజంగానే, వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం జైలు పోయిన వంశీ కావచ్చు, వాళ్ళందరూ నిజంగా తప్పులు చేసిండ్రని అనుకుంటే చట్టం వాళ్ళ పని అయితే చేస్తుంది కదా. కక్ష సాధింపు అయితే చేయకూడదు, వాళ్ళు చేసిండ్రు వీళ్ళు చేసిండ్రు అని అయితే చేయకూడదు నా ఉద్దేశం. తల్లికి వందనంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ డబ్బులు పడతాయి అంటున్నారు. కొంతమంది అలా అయితే ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేసి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి గత ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చింది కదా. సంక్షేమ పథకాల మీదనే మ్యాక్సిమం ఫోకస్ చేసింది. అప్పుడు వాళ్ళు కూడా మరి ఎక్కడి నుంచి వస్తాయని అనుకుంటే, ఇచ్చేటప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడే ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా వాగ్దానాలు ఇచ్చేటప్పుడే మన బడ్జెట్ ఎంత ఉంది, అసలు మనం ఇవ్వగలుగుతామా లేదా అని చెప్పేసి ఆలోచన చేసుకొని ఇవ్వాలా. సో ప్రభుత్వం రావడానికి వాగ్దానాలు ఇస్తారు, వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి కూటమి అయితే ఇప్పుడైతే ప్రజెంట్ వస్తున్న సోషల్ మీడియాలో ఉన్న రీల్స్ కావచ్చు, అవన్నీ చూస్తుంటే ఇక్కడ నుంచి ఏం చెప్పలేం, కానీ పర్వాలేదు, ఇంకా టైం ఉంది కాబట్టి. అనుకున్న దాంట్లోపల వాళ్ళు అన్న దాంట్లోపల ఒక 70% 50 అబోవ్ కంప్లీట్ చేసినా నా దృష్టిలో సక్సెస్ అయినట్టే 4 years లోపల. చంద్రబాబు గారు ఒకవేళ సీఎం పదవి నాకు వద్దు అనుకుంటే ఎవరికి వస్తే అర్హత? ఇప్పుడున్న దాన్ని బట్టి అర్హత అని ఏం ఇట్లా చెప్పగలుగుతామంటే, లోకేష్ ఆర్ పవన్ కళ్యాణ్, ఇంకా ఇద్దరే కదా వాళ్ళిద్దరే. లోకేష్ కూడా ముందు కన్నా మెచ్యూరిటీ లాగా అయితే కనపడుతుంది. మాట తీరు కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఆయన పరిపాలన విధానం కావచ్చు, మెచ్యూరిటీ అయితే వచ్చింది. ఆయనకు కూడా ఆ శక్తి ఉందని అనిపిస్తుంది. లోకేష్ గారికి కూడా చేయగలుగుతాడు అనేది అయితే కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా జనసేనకు ఎట్లా ఇస్తారు ఇప్పుడు? టీడీపీ వాళ్ళు ఆయన చేతిలో అయితే ప్రభుత్వం పెట్టలేరు కదా ఉన్న సీట్లకైతే. ఎంతైనా ఇప్పుడు ఇద్దరు కలిసి చేద్దామని ఉండొచ్చు కదా. నువ్వు చీఫ్ మినిస్టర్ తీసుకొని అయితే అనకపోవచ్చు అని నా ఉద్దేశం. జూనియర్ ఎన్టీఆర్ రావాలంటే ఆయన ఇప్పుడు వాళ్ళతో కలిసి లేడు, టీడీపీలో కలిసి లేడు. ఆయన కొత్తగా పార్టీ స్థాపిస్తాడా లేకపోతే వీళ్ళతో కలిసి ఉంటాడా, ఆయనకు ఇప్పట్లో రాకపోవచ్చు. ఆయనకు ఆ ఉద్దేశం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఆయనంతా ఆయన కెరీర్ మీద ఇంకా ఫోకస్ చేస్తాడు. ఆయన ఒకవేళ సీన్లకు వచ్చి ప్రయత్నం చేస్తే, ఇప్పటికైతే కాదు, ఇప్పుడున్న ఇదికైతే టీడీపీ చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఐదర్ జనసేన వీళ్ళు కలిసే కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికొచ్చి అయితే
ఎన్టీఆర్కి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. తను వచ్చినప్పటికీ చేయొచ్చు. ఆయనకు కూడా కెపాసిటీ ఉందని అనుకుంటున్నా. చూడాలి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేసి ఓన్లీ రాజకీయంలో ఉంటేనే బాగుంటుందని కొంతమంది అంటున్నారు. కొంతమంది రెండో చేయండి. మీ నా ఒపీనియన్ అయితే 2 చేయాలండి. అంటే తక్కువ చేయొచ్చు సినిమాలు, కాకపోతే రాజకీయము ఆయన కాకుండా ఆయన కెరియర్ కూడా, ఆయన పిల్ల, ఆయన సంసారం అవి ఉంటాయి కదా, అది కూడా సైడ్కి తక్కువ చేసినా కానీ ఇది కూడా చేయాలి. టైం ఉన్నప్పుడు చేసుకోవాల్సిందే, చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు లైమ్ లైట్లో ఉన్నట్టుంటుంది. ఓన్లీ ఒకటే రాజకీయంలో ఉంటే కూడా ఆయనకున్న చరిష్మాకి కంపల్సరీ సినిమా చేయాల్సిందే. థ్యాంక్ యూ. ఓకే, రైట్. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అయింది సార్. ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? బ్రహ్మాండంగా ఉందండి. అలాగే కంటిన్యూ అవుతే స్వర్ణాంత ఈజీగా అవుతుంది. అర్థమైందండి. చంద్రబాబు నాయుడు గురించి మాకు బాగా ముందే తెలుసు. ప్లస్ పవన్ కూడా యాడ్ అయ్యాడు. ఇంకా లోకేష్ ఉన్నాడు. ఈ ముగ్గురు కలిపి ఇంకొక 30 years డెఫినెట్గా వెళ్తారు. రాష్ట్రం బాగుపడుతుంది. 2047 విజన్ ఎలా ఉండబోతుంది? కంపల్సరీ ఇంకా ముందే అవుతుందేమో నాకు అనుమానం. 2047 కాకుండా 45లోనే కంప్లీట్ అవుతుందేమో నాకు. వీళ్ళకి తోడు మోడీ కనుక హెల్ప్ చేస్తే డెఫినెట్గా ఇండియా బాగుపడుతుంది. అర్థమైంది. అమరావతికి కూడా మోడీ గారు రావడం జరిగింది. డెఫినెట్గా అయిపోతుందండి. 2 yearsలో కంప్లీట్ చేస్తాడు ఆయన. అర్థమైందండి. అందులో సందేహం ఏం లేదు. 2 years కల్లా అక్కడ కంప్లీట్ చేస్తాడు ఆయన. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అయితే కనిపిస్తుంది. 1000 times. గత ప్రభుత్వంలో ఇంత స్వేచ్ఛగా మాట్లాడేది ఉండేది కాదు. ఎవరి గురించి కామెంట్ చేసేది ఉండేది కాదు. ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందండి. రెడ్ బుక్ పాలన నడుస్తుందా అంటారా? నిజంగానే రెడ్ బుక్ పాలన నాకేం అనిపించట్లేదు. పాపం ఆయన ఇంకా యాక్షన్ లేని, వాళ్ళు డెవలప్మెంట్ మీద ఉన్నారు తప్ప వాళ్ళు యాక్షన్ ఏం తీసుకోవట్లేదు. రియల్గా యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోదురు. అర్థమైందండి. బట్ 29కి చంద్రబాబు గారు ఫుల్ ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ రాకుండా చూడాలి. సో దట్ సార్, పథకాలు అమలు చేయట్లేదు అని అన్ని పథకాలు వచ్చేసినాయి కదండి. అదే వచ్చాయి. అదే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇది రావట్లేదు. వాళ్ళకి తెలియదేమో పథకాలు ఏమున్నాయి కూడా అసలు ఏం తెలుసు. సూపర్ 6 అంటే తెలిసేమో అడగండి వాళ్ళని ఏం పెట్టాడో ఏంటో. సో పథకాలన్నీ వస్తున్నాయి, స్లోగా వస్తాయి. మరి డెవలప్మెంట్ కూడా అవ్వాలి. అసలే అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్. పథకాలు అన్నీ ఇంప్రూవ్ చేసి డెవలప్మెంట్ అవ్వాలంటే ఎలా అవుతుంది చెప్పండి. ఇంతకుముందు అయితే అకౌంట్లో డబ్బులు వేసేవారు, ఇప్పుడు ఏమి వేయట్లేదు. వేస్తున్నారు కదా డబ్బులు, చెప్తున్నారు కదా. అన్నిటికి డబ్బులు వేసేవాడు, ఇప్పుడు వేయట్లేదు. వేస్తున్నారు, స్లోగా వేస్తున్నాడు కదండి. అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కదా ఆయన. అంతకని ఇంకేం కావాలండి. ఒక మూల డెవలప్మెంట్ అవుతుంది, అందరికి జీతాలు సరిగ్గా వస్తున్నాయి, పెన్షన్లు సరిగ్గా వస్తున్నాయి. అంతకని ఇంకేం కావాలండి. ఒకవేళ ఉపాధి కావాలి, అకౌంట్లో డబ్బులు కావాలంటే ఏం చెప్తారు? ఉపాధి కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్మెంట్ అవుతే అందరికీ బయటికి వెళ్లకుండా, కొంతమంది హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వెనక్కి వస్తారు. అక్కడ ఉన్న లోకల్గా ఎంప్లాయ్మెంట్ అవుతుంది. వాళ్ళు దే ఆర్ కన్సర్న్ అబౌట్ ఇట్ ఆల్ ది థింగ్స్. ఆయన చంద్రబాబు నాయుడు ఏదో ఒక విషయంలో కాకుండా మొత్తం అన్ని విషయాలు టేక్ ఇట్ గ్రాంటెడ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందండి. థ్యాంక్ యూ. అన్న, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అయింది కదా, ఏపీలో ఎలా ఉన్నాయి మీరు విన్నంత వరకు పాలిటిక్స్? నేను చెప్పడం అయితే ఓకే, యాజ్ ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నేను చెప్పకూడదు అనుకుంటా. మళ్ళీ లేదు. మీకు ఎలా ఉన్నాయి? ఓకే, కరెక్ట్ ఉన్నా మీరు చెప్పండి. దట్ మీన్స్ ఇది పొలిటికల్ ఇలా చేయడం అనేది రాంగ్ అనేసి నా ఒపీనియన్ పొలిటికల్గా. ఓకేనా, రెడ్ బుక్ పాలన కావచ్చు, ఇంకొక పాలన కావచ్చు, సుపరిపాలన అనేది లాస్ట్ 5 years అనేది చూశారు ఎలా ఉంటుందో అనేసి. దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలు. దాంట్లో మినిమం మీరు ఒక 10 to 20% రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపించట్లేదు. ఎంతవరకు అమరావతి 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 అంటున్నారు. ఆ లాస్ట్ 5 years అమరావతి పైన తీసుకున్నారు. నెక్స్ట్ ఈ 5 years అమరావతి అంటున్నారు. ఇంకెన్ని సంవత్సరాలు అమరావతి? మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 3 అన్నారు. అవును, కూడా చేయలేదు. దేనికి? ఒక హైదరాబాద్ మనమే చూసాం కదా, వెళ్ళి పని చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు, నెక్స్ట్ ముంబై వాళ్ళు ఉంటున్నారు, నార్త్ వాళ్ళు ఉంటున్నారు, ఈస్ట్ వాళ్ళు అందరూ ఉంటున్నారు కదా. అమరావతిలో ఎంతమంది ఉంటున్నారు? క్యాపిటల్ ఒక్కటే రెడీ చేయాలా? ఏం విజయవాడ గుంటూరు లేదా క్యాపిటల్ రెడీ చేయడానికి? వైజాగ్ లేదా క్యాపిటల్ రెడీ చేసుకోవడానికి? తిరుపతి లేదా? లాస్ట్ టైం కర్నూలు స్టార్ట్ అయింది, కర్నూలు లేదా? రోడ్ల గురించి అన్న, రోడ్లు నీడు. ఓకేనా, రోడ్లు నీడు. ఎన్ని నెంబర్ ఆఫ్ హైవేస్ వచ్చాయి. ఈ హైవేస్కి కనెక్ట్ చేసేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వేసుకెళ్ళిపోతుంది. మనకు కావాల్సింది మినిమం రోడ్లు. రోడ్లు 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 అంటే ఎన్ని రోడ్లు వేశారు? ఇప్పుడు కూడా ఉన్నాయి మా ఇంటి దగ్గర. మా ఊరికి వెళ్ళే రూట్ చూపిస్తారండి మీకు. స్టిల్ ఈ రోజుకే ఉన్నాయి. మీకు కావాలంటే చూడండి, తిరుపతి నుండి వెదురుకుప్ప మండలం వెళ్ళే టైంకి ఓకే, రామచంద్రాపురం దగ్గర మాత్రమే రోడ్ వేశారు. వాట్ అబౌట్ నియర్ రిమైనింగ్?
అప్పుడు గత ప్రభుత్వంలో ఎందుకు అడగలేదు? గత ప్రభుత్వంలో 70% ఆఫ్ ద రోడ్లు వేసేసి ఒక సైడ్లో వెళ్తున్నారు, ఇంకా ఆ సైడ్ అనేది క్లియర్ చేశారు. ఓకే, ఇంకేం చేసింది ఈ ప్రభుత్వం? నాకైతే పెద్దగా ఏమీ కనిపించలే. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? పోలీస్ వ్యవస్థ దాని గురించి మనం మాట్లాడకూడదు, ఓకేనా? అది ఎవరు మాట్లాడినా రాంగ్ అవుతుంది. పోలీస్ అనే పర్సన్ దాన్ని చట్ట ప్రకారం వెళ్తే బాగుంటుంది, చట్ట వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళకూడదు ఎవరైనా సరే, ఓకేనా? దానికి సంబంధించి కోర్టు చాలాసార్లు అక్షంతలు వేసింది పోలీసులకి, అయినా వీళ్ళలో మార్పు అనేది లేదు. ఇప్పుడు అంటే ముగ్గురు గెలిచిన తర్వాత సూపర్ ఉంది ఏపీ మొత్తం అదుర్స్ అంటున్నారు చాలామంది. నెక్స్ట్ ఎలక్షన్ మినిమం కూడా అసలు మీకు 20% కూడా ఏం చేయదు. ఇప్పుడు మేజర్గా లిక్కర్ పాలసీకి వచ్చారు, ఓకే? మేము లిక్కరు అంటే పర్టికులర్గా ఈ బ్రాండ్లు తెస్తాం, ఈ బ్రాండ్లు తెస్తాం, ఆ బ్రాండ్లు కనిపిస్తాయి, ఓకేనా? దాంతోపాటు చీప్ లిక్కర్ తాగే వాళ్ళు 70% ఉంటారు, ఓకే? అది క్వాలిటీ మద్యం ఇస్తానంటున్నారు, క్వాలిటీ మద్యం కనిపిస్తుందా నీకు? లాస్ట్ టైం కన్నా ప్రైస్ తగ్గిస్తానన్నారు, ప్రైస్ ఏమైనా తగ్గించారా? లేదు కదా. దీన్ని లాస్ట్ టైం కన్నా ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సచివాలయం ఉన్నింది, వాలంటీర్ వ్యవస్థ ఉన్నింది. ఈరోజు ఒకటి బర్త్ సర్టిఫికేట్ కావాలంటే పరిగెత్తున్నారు మండలాలకు మళ్ళీ, ఓకేనా? నియర్ బై సచివాలయానికి పరిగెత్తున్నారు. అలాంటి వ్యవస్థ అప్పుడు వద్దు అన్నారు, ఇప్పుడేమో వద్దు అనేది ఎక్కడ చెప్పలేదు, బికాస్ ఆఫ్ వన్ టైమ్ టు 1,25,000 మెంబర్స్ జాబ్స్ ఇవ్వడం వల్ల అంటే రాష్ట్రానికి కొంత బర్డెన్ అవుతుంది. ఆ బర్డెన్లో ముందున్న గవర్నమెంట్ జీతాలు కావచ్చు అవన్నీ చేయలేకపోయారు, ఓకేనా? ఈ గవర్నమెంట్ జాబులకి ఇంత ఇచ్చి తీసుకోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ చేయలేము అన్నప్పుడు కొత్త సిస్టమ్ అనేది తీసుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఓకేనా? ఆ కొత్త సిస్టమ్ ఏంటంటే వీళ్ళు రిటైర్మెంట్ అయ్యే టైంకి అరౌండ్ 45,000 75,000 వస్తుంది నా ప్రొజెక్షన్. ఇప్పుడు ప్రజెంట్ రిటైర్డ్ అవుతున్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే 1,50,000 నుండి దగ్గర 2 లక్షలు ఉంది. వాలంటీర్ కాదు, టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓకేనా? బట్ హెవీ కాస్ట్ కదా, అవి తగ్గించుకోవడానికే కదా ఇవన్నీ చేశాడు. టోటల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు.